యూత్ కాంగ్రెస్ నేత పవన్ పై జరిగిన దాడికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఛత్రపతి శివాజీపై పవన్ పెట్టిన తప్పుడు పోస్టింగ్స్ వల్ల జరిగిన ఘర్షణను బీఆర్ఎస్ పై రుద్దుతున్నారని మండిపడ్డారు. వినయ్ భాస్కర్ లాంటి వారిపై ఆరోపణలు సరికాదన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాంటి సంబంధం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులు చేసే దుష్ప్రచారాన్ని చేస్తున్న ఎన్ని మీరు చేసినా పాలు పాలే నీళ్ళు నీళ్ళే. మంచి మనిషి ఏంటో జనాలకు తెలుసు. తెలిసిన వాడిగా ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు కాబట్టి 4 సార్లు గెలవడం జరిగింది. అది అందరికీ తెలుసు. మీరు ఎలక్షన్ దగ్గరకు వస్తున్న 6 నెలలే ఇక గూటిలోకి వెళ్ళి బయటికి వెళ్తాయి. ఇక ఎప్పుడు ఎవరిని బదనాం చేద్దామా, ఎవరిని ఏం చేద్దామని ఆలోచన. అరే మీరు ఓడిపోయినా కానీ ప్రజలకు సేవ చేయొచ్చు. చేతనైతే ప్రజల మధ్యలో ఉండి సేవలు చేయండి. మంచి పేరు వస్తుంది.